小轩窗梳妆，是谁家姑娘轻轻又香于铃铛？愿晚风送霜，愿期尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐千桌的吟唱。愿人世无常，愿思念风涨，历史掌心将阳滚烫。夜雨绵绵，也不成眠，相遇相见，相拥如眠，相随随年年。苦纵无眠，心事怎言？相与你相见，此情绵绵，心幸福绵绵。నన్నన్ నన్నన్ నీకేమైంది? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే. వదులు నన్ను. ఇంత దగ్గరికి ఎందుకు వచ్చావు నాకు? నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళా. నువ్వు ఒక పిచ్చి అమ్మాయివి. కొద్ది రోజుల్లోనే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావంటే నిజంగా నాకు బాధగా ఉంది. నాకు ఇంతవరకు పెళ్లి కొడుకు ఎవరో కూడా తెలీదు. నిన్నెవరైనా మోసం చేశారా? అదేంటనేది కొద్దిసేపట్లో మీకే అర్థమవుతుంది. తను కాసేపట్లో ఇక్కడికి వస్తున్నాడు. నా గురించి బాధపడకండి, అంతా మీపైన ఆధారపడి ఉంటుంది. నేను మీ గురించి బాధపడను. త్వరలో నా పెళ్లి జరిగిపోతుంది. మరి మీరేం చేద్దామనుకుంటున్నారు? అతనితో ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు అతను చూస్తే చాలా కోపం వస్తుంది. అయ్యో పిచ్చోళ్ళ నవ్వు చూడు. మా నాన్నేమో నాతో మాట్లాడట్లేదు. ఏం చేయాలి నేను? మీ నాన్నగారు తననెప్పుడూ కాపలదారుగానే భావించేవారు. తను ఇంతకు ముందు చాలా సంవత్సరాలు నైరుతి సరిహద్దుల్లో ఉన్నాడట. అది చాలా గొప్ప విషయం కదా. తను ఈ మధ్యనే సేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించడానికి తిరిగి ఇక్కడికి వచ్చాడట. మీ నాన్నగారు తన విషయంలో నిరాశగా ఉన్నారు. నిజానికి నేను అతని గురించి నాన్నతో మొన్న చెప్పేశాను. నాన్న తీరు చూస్తుంటే మా పెళ్లికి అస్సలు ఒప్పుకునేలా లేరు. ఎలాగైనా నాన్నను ఒప్పించాలి అనుకుంటున్నాను. కానీ నాన్నతో ఈ విషయం గురించి ఎలా చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ విషయం గురించి చెప్తే ఈ చెంప కూడా పగలు కొడతాడని భయంగా ఉంది. కాబట్టి తనతోనే ఈ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేలా చేస్తే? వాడు చాలా విచిత్రంగా ఉన్నాడు. అతని గురించి నా దగ్గర అస్సలు మాట్లాడకు నువ్వు. అతను అందరి ముందు నన్ను ఒప్పుకొని బహిరంగంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. యువరాణి గారు, చాలా కాలమైంది. తను మారుతాడని మీరెందుకు అనుకుంటున్నారు? మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. నాకు అవసరం లేదు. నన్ను అతను బాగా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది. నన్ను ఎగతాళి చేయకు. నీ కాబోయే భర్త అతనిలా మంచివాడు కాకపోతే ఏం చేస్తావు? యువరాణి గారు, మీరు ఇంకా పెళ్లే చేసుకోలేదు, అప్పుడే వెనకేసుకొస్తున్నారా? నువ్వు ఇలా అర్థం లేని మాటలు మాట్లాడితే నేను కుట్టేస్తాను. నన్ను క్షమించండి. ఇంతకీ మీ తదుపరి ప్రణాళిక ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? నా ప్రణాళిక ప్రకారం లువోజీ పిచ్చోడు కాబట్టి మా నాన్న నాకు పెళ్లి చేయాలనుకున్నాడని తెలిస్తే అతను ఖచ్చితంగా నా పెళ్లిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. నేను రేపు లువోజీ మద్యం మత్తులో ఉన్న సమయాన్ని ఉపయోగించుకుంటాను. అతని దగ్గరికి ఎవరినైనా పంపించి నేను పెళ్లి చేసుకోబోతున్నానని, రాజభవనానికి తిరిగి రావాలని మా నాన్న కోరుకుంటున్నారని చెప్పమంటాను. తను కోపంతో నా పెళ్లి ఆపడానికి వస్తాడు. ముందు నన్ను ఎదురించి చూడండి.
కుంగ్ఫూలో ఎంత ప్రావీణ్యుడైనా ఇంతమందిని ఎదుర్కోలేడు కాబట్టి ఏదో ఒక సమయంలో తనని వాళ్ళు బంధించిపోతారు. ఆ సమయంలో తలుపు వెనుకున్న నేను వెళ్ళి నా ప్రియుని కాపాడుకుంటాను, అతని మనసుని ఆకట్టుకుంటాను. ఎలా ఉందో చెప్పు. యువరాణి గారు, మీకు చాలా ధైర్యం ఉంది. కథలోని ధైర్య సాహసాలు కలిగిన స్త్రీలా. సైన్యాధిపతి గారు, మేము షూయి రాకుమారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాం. పెళ్లి కోసం ఆమెను రాజ్యానికి తీసుకెళ్లాలి. ఏంటి? ఎవరితో? చాలా రోజుల నుండి ప్రభువు తన కూతురు కోసం ప్రత్యేకమైన అల్లుడి కోసం వెతుకుతున్నారు. అసాధ్యం. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం. రాజుగారు వేరే వాళ్ళతో తనకి పెళ్ళైనా చేస్తారు. నాకు తెలీదు. మహారాజు గారు కూడా సైన్యాధిపతికి చెప్పమన్నారు. సైన్యాధిపతి గారి కోసం చాలా సంవత్సరాలు ఆమె సమయం వృధా చేసుకుందని, ఇంకా అలా కుదరదు, వెంటనే ఆమెకు పెళ్లి చేస్తాను అన్నారు. అందుకే రాకుమారిని తీసుకురమ్మని మాతో చెప్పారు. అసలు ఇతనికి ఎందుకు కోపం రావట్లేదు? అందుకే తింగరోడు అనేది. వీడు నేను అనుకున్నట్టు ఎప్పుడు వచ్చాడు? ఈ పిచ్చాడు నిన్ను. ఎలే, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? నన్నన్, దీన్ని నువ్వు తీసుకో. దీన్ని ఎప్పటి నుండో నా దగ్గరే ఉంచుకున్నాను. ఇది నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు మాట్లాడడం తెలియదు. ఈరోజు ఏది ఏమైనప్పటికీ దీన్ని నీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నన్నన్, నువ్వు అంగీకరించినంత వరకు మన పెళ్లి ఎప్పటికీ జరగదు. నువ్వు మాత్రమే నన్ను పెళ్లి చేసుకోవాలి. తొందరగా రండి, రాకుమారిని తీసుకెళ్ళాలి. రాకుమారి, బయటకు తగిలాడండి. మీరు మాకు డబ్బులు ఇచ్చారు, మేము యుద్ధం చేయాలి. వెళ్ళరా. రాకుమారి, ఈ అందమైన రాకుమారి అందమైన కథానాయకుడిని కాపాడాలన్నారు కదా. సరే సరే సరే. ఏంటి, డబ్బులు ఇచ్చావా? ఇలా జరిగింది. అసలు వాళ్ళు ఏమంటున్నారు? ఈ అందమైన వాతావరణాన్ని పాడు చేయకు. ఏదైనా చెప్పొచ్చు కదా. ఏం చెప్పను? నువ్వేమనుకుంటున్నావో అదే చెప్పు. నా దగ్గరే ఉంది చెప్పడానికి. నాకు నిజంగానే నీ మీద కోపం వస్తుంది తెలుసా. నన్నన్, ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు నన్ను ద్వేషించినా కూడా నీకోసం నేను తప్పకుండా మారుతాను. ఈ మధ్య నువ్వు నా గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు, కోపంగా కూడా ఉంటున్నావు. అసలు ఏమైంది నీకు? ఇంక దేని గురించి ఆలోచించుకో. మన మధ్య ఇంకేమీ ఉండకూడదు. నువ్వింత బాగా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు. ప్రేమికులు కలిసిన తర్వాత ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఏం చేయాలో చెప్పు. ఎరుపు కాగితం ఎక్కడుంది? ఇప్పుడు చూడు. ఇది నేను ఇస్తున్న ప్రేమ చిహ్నం. నీకు ధైర్యం ఉంటే నాన్న, మనం పెళ్లి చేసుకుందావా? నేను తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుంటాను. నువ్వు పారిపోగా? పారిపోను. జీవితాంతం, మరో జీవితం కూడా ఎప్పటికైనా నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను నేను.
నేనున్నాను కదా, స్వయంవరాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? మీకు నేనున్నాను. ఇక నువ్వు నన్ను పట్టించుకోకు. నువ్వు నన్ను మళ్ళీ చూడాలని అనుకోకు. అనుకుంటే చంపేస్తాను. నేను నన్నని, నాకు నచ్చిన వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఇటువంటి చిన్న కారణాల కోసం నేను లొంగిపోను, మర్చిపోనాను. అన్నీ చేసింది మీరే, ఇప్పుడేమో ఇలా. ఇందులో తన తప్పేం లేదు. నేనే తన ఇక్కడికి తీసుకొచ్చాను. మీరంతా వెళ్ళండి. తనకి నేనున్నాను. తను ఎప్పటికీ నాదే. నేను తప్ప నేనెవరూ పెళ్లి చేసుకోకూడదు. నువ్వు ఏడుస్తూ ఉంటే నా గుండెలు పిండేసినట్టు ఉంటుంది. నువ్వంటే నాకు అంత ఇష్టం తెలుసా? నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. నువ్వలా చూడకు. మా ప్రేమ ఆప్యాయతలకి దిష్టి తగులుతుంది. ఇంతకీ నీకు కాబోయే భర్త ఎప్పుడొస్తాడు? తొందరలోనే వచ్చేస్తారు. అక్కడి నుంచి కదలద్దు. మేం మీకు బంధువులే అవుతాం. కత్తినెందుకు చూపిస్తున్నారు ఇద్దరు? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నన్నన్ నీకు శుభవార్త చెప్పడం కోసం ఏం తీసుకొచ్చానో చూడు. నీకో అయ్యయ్యో, ఇవి తీసుకో. ఏంటి నువ్వు చేస్తుంది? ప్రేమించాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడున్నారు? అయినా ఇప్పుడు ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? అసలు జరిగింది ఏంటంటే, అదంతా పెద్ద కదా. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. అంటే నువ్వు నా సేవకురాలి భర్తవన్నమాట. యువరాణి గారు, నేను చేసుకోబోయేది ఇతన్నే. అమ్మో, అవకాశమే లేదు. అసలు ఎలా జరిగింది ఇది? అది చెప్పాలంటే చాలా పెద్ద కథ. అసలేం జరుగుతుంది? ఏంటిదంతా? నేను మీ పెళ్లి చేస్తానని ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు. అసలు నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అసలు నాతో రా లోపలికి. అసలు గారు, నేను తనకి చాలా నమ్మకంగా ఉన్నాను. మేము 2 సంవత్సరాలుగా ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాం. పేరుకుపోయిన ఉత్తరాలు చెక్క పెట్టి నింపేశాయి. నువ్వు నాతో రా. పిచ్చితానా? నా మాట విను. ఇతను అసలు మంచోడు కాదు. అసలు ఇలా జరగకూడదు. నాన్సాంగ్ లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఎవరినైనా పెళ్లి చేసుకో, కానీ ఇతను మాత్రం వద్దు. ఎవరు మంచి వాళ్ళు కాదు. వాళ్ళిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిని విడగొట్టాలని చూస్తున్నావా? కోతి మొహందాన, నువ్వు షూయిని చెయ్యిని విడగొట్టలేదా? అసలు వీడెవడు? వీడు మంచోడు కాదని నాకు బాగా తెలుసు. వీడు నువ్వెలా చెప్తే అలా ఆడే కుక్క. ఇలాంటి వాడిని తీసుకొచ్చి నా చెలికెత్తుకు పెళ్లి చేస్తానంటవా? అసలు తనకి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తాడు చెప్పు? అర్థం లేని మాటలు మాట్లాడకు. తను నాన్సాంగ్ లో ఒక ఇంటిని కూడా కొన్నాడు, కేవలం మీతో పాటు ఇక్కడే ఉండడానికి. తెలుసా? నా నుంచి దూరంగా జరుగు. నన్ను నెట్టేయడానికి ఎంత ధైర్యమే నీకు? బయటికి వెళ్ళి పోరాడదాం రా. ఒకవేళ నేను గెలిచాను అనుకో, వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను. రాయ్ చూసుకుందాం. తన గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? తను నీకు ఇప్పుడు వదినా. తనని గౌరవించడం నేర్చుకో, అంతేగాని ఇలా. అయినా మీరిద్దరూ కలిసే ఉండాలి కదా, ఎందుకు ఇలా గొడవ పడ్డావు? దయచేసి నా మాట వినొచ్చు కదా. ఇంకా మీకు గొడవ పెట్టి వాస్తారా లేదా? తనంటే నాకు చాలా ఇష్టం. అవును. మీకు నా వల్ల లేదా ఆయన వల్ల గాయాలైతే మేము జీవితాంతం పశ్చాత్తాపపడాలి. అవునవును. ఈ పోరాటంలో నాదే గెలుపు. పగటి కళ్ళలు కనమాకు. 10,000 చెప్పు. నువ్వెందుకు నా సోదరుని వద్దంటున్నావు? నీ సోదరుడే నన్ను ఇష్టపడుతూ నా వెంట తిరుగుతున్నాడు. ఏంటి నీ వెంట తిరుగుతున్నాడు? నిజమే. నేనే తిరుగుతున్నాను తన వెంట. నిజానికి నేను చనిపోవాల్సింది. తను ప్రాణాలకు తెగించి మరీ నన్ను కాపాడింది కూడా. నేను చెప్పేది విను. నువ్వు అనుకున్నంత మంచిదానేం కాదు నేను. ఇంకెప్పుడు నా గురించి ఆలోచించుకో. నేనే నీకు రుణపడలేను కదా. జాగ్రత్త, పడిపోతావు. బానే ఉన్నావు కదా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాజభవనంలో ఎవరో విషపూరిత పొగను వదిలారు. మాట్లాడ్డావు అభి నాతో రా.
రా. నువ్విప్పుడు నా కోసం వచ్చావు కదా? నిజం చెప్పు, నా కోసం వచ్చావు కదా? తింగరోడా, నీకోసమే కాదు. లేదు, నువ్వు ఖచ్చితంగా నా కోసం వచ్చావు. మూడు తాళాలు. ఎందుకంత కోపం? అసలు నువ్వు ఇక్కడికి వచ్చింది మీ వాడి పెళ్లి కోసం కాదని నాకు అర్థమవుతుందిలే. షూయిని ఇంకా వెతకాలనుకుంటున్నావా? నాకు అర్థమైందిలే. నేనిప్పుడు మీకు చెప్పే సందేశాన్ని షూకి వెళ్ళి మీరు చెప్పండి, తిరిగి అతనికి ఇవ్వండి. ఇది ఎప్పుడైతే తను అబద్ధం చెప్పాడో అప్పుడే తన్ని వదిలేసింది అని. నిజానికి తను ఒక అర్థం లేని వ్యక్తి. తను తీసుకున్న నిర్ణయం కూడా సరైంది కాదు, అర్ధరహితమైనది. నిజానికి అర్థం చేసుకునే వ్యక్తి అంటే ఎలా ఉండాలో తెలుసా? నాలాగా ఉండాలి. ఎప్పుడు కూడా ఎదుటి వారిని ప్రేమిస్తూ ఉండాలి. అందుకే నాకు తను ఇది ఇచ్చింది, మా ప్రేమకి చిహ్నంగా. బాగా చూడండి. ఇది ఇది కుక్క కదా? కుక్క అయితే ఏంటి, ఏదైనా బహుమతే కదా. అంటే నువ్వు ఆమె కుక్కవన్నమాట. అదే నేను- నువ్వు నాతో గొడవ పడాలనుకుంటున్నావా? దయచేసి నా మాట విను, కూర్చో. మళ్ళీ గొడవ పడద్దు. అరే, గొడవద్దు, నా మాట విను, నా మాట విను. కూర్చుని ప్రశాంతంగా ఆడుకోండి. వద్దు, కూర్చో. కూర్చో. ఊరుకో. నిజంగా నువ్వు అతను ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నా. అతను నిన్ను బాగా చూసుకుంటాడా? తను జాగ్రత్తగా చూసుకుంటాడని నాకు నమ్మకం కలిగింది. ఇది నేను ఎప్పటి నుంచో నీ కోసం దాచుంచినటువంటి బహుమతి. నీ పెళ్లి కానుక ఇద్దామనుకున్నాను. ఇంకా నీ పెళ్లి కోసం చాలా చాలా చేస్తాను. మీకు ధన్యవాదాలు. పిచ్చి పిల్లవి. ఎప్పుడైనా అతను నిన్ను వేధిస్తే నువ్వు నాకొచ్చి చెప్పాలి. తప్పకుండా చెప్తాను. ఈ జన్మలో నీ చిరునవ్వును నా చిరునామాగా ఉంచడానికి నేను సిద్ధం. ఈ ఋతువులో ఆకులు మళ్ళీ వాటి స్థానానికి తిరిగొస్తాయి. నేను నిన్ను చాలా కోల్పోతున్నాను. ఇతరులు నన్ను యువ మరియు యోధుల్లా ఇష్టపడతారు, కానీ చాలాసార్లు నేను అజాగ్రత్తగా ఉండడం వల్ల చాలా కోల్పోయాను. పర్వతాలు మైదానాలలో నీతో పాటు గుర్రపు స్వారీ చేయాలని నేను చాలాసార్లు అనుకున్నాను. అప్పుడు నువ్వు నవ్వడం నేను చూడాలనుకుంటున్నాను. యువరాణి, అటు చూడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. మనం ఇంకా వెళ్తూనే ఉన్నాం. ఇంకా నువ్వు నిద్రలోనే ఉన్నావు.
ఇప్పటికి నిద్ర లేచావా? 素鲜艳像西窗共剪。 నేను ఇలాగే నవ్వుతూ మీతో ఉండాలనుకుంటున్నాను.小轩窗梳妆，是谁家姑娘？轻轻摇响玉铃铛。愿晚风送霜，愿几经天光。你是枕边月色微凉。夜已绵绵，夜不成眠，想与你相见，相拥如约，相随随年年。苦中无眠，心事自言，想与你相见，像素鲜艳，像西窗共剪。此情绵绵，心心佛。 నెమ్మదిగా వెళ్ళు. ఎందుకంత తొందర? యువరాణి, నీకోసం ఏం తెచ్చానో చూడు. నేను లేవకపోతే నీకోసం ఆహారాన్ని ఎవరు తయారు చేస్తారు? నేను అనుకోలేదు. మీతో కలిసి పడుకున్నప్పటి నుండి నాకు తెలుసు మీరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని. మరి నేను చూసుకోవద్దా? అలా ఎలా జరుగుతుంది? నువ్వు నన్ను బాగా చూసుకుంటానంటే నేను ఎందుకు ఆపుతాను? నువ్వే చెప్పావు కదా నన్ను బాగా చూసుకుంటానని. ఇదిగో ఇది తినండి. మీరు ఈ జీవితంలో అయినా తర్వాత జీవితంలో అయినా ఎప్పటికీ నాకే సొంతం. నేను నా భార్య వంటకాన్ని తింటాను. ఏది ఏమైనప్పటికీ నువ్వు ఎప్పటికీ నాదానివే. సరే ఒకటి చెప్పండి, మనిద్దరం కలిసి మద్యం తాగాలని మీకు అనిపించట్లేదా? చెప్పండి. అవును, దాని గురించి ఆలోచించాలి. మన ఇద్దరికి 2 సార్లు వైభవంగా పెళ్లి జరిగింది. మొదటిసారి నీకిష్టం లేదు, రెండోసారి నాకిష్టం లేదు. అత్తయ్యతో మాట్లాడడానికి ఇదే మంచి సమయం. మళ్ళీ మన పెళ్లి ఘనంగా చేయమని చెప్పాలి. రండి. చూడండి, ఇది పెళ్లి అలంకరణలాగా మీకు కనిపించట్లేదా? ఇది ఇది పూలదండలాగా ఎంత బాగున్నాయి కదా. వినండి షుగారు, ఇప్పుడు మనం ఇలాగే ఇక్కడే పెళ్లి చేసుకుందాం. అంతేనా? నువ్వు నిజంగా ఆశపడుతున్నావా? నువ్వు త్వరగా వెళ్ళి నా కోసం బట్టలు మార్చుకుంటా. ఇదే నువ్వు నాకు ఇచ్చే మంచి బహుమతి. చాలా బాగుంది. భూమి ఇంకా ఆకాశం సాక్షులుగా ఉన్నాయి. పువ్వులు గడ్డి మనకి సహకరిస్తాయి. నేను ఇప్పటికే గిన్నె మద్యం తాగాను, ఇక రెండవది కావాలి. దీనిని భార్యాభర్తల పూజ అంటారు.
భార్యాభర్తలు ఎలాంటి పూజలు చేస్తారు? నాకు తెలీదు, కానీ భార్యాభర్తలు ఎలా ఉండాలంటే ఎలా అంటే ఎలా ఉండాలి? ఎలా అంటే బాబు, నువ్వు మంచిగా స్నానం చేయాలి, అప్పుడే నేను నీకు ఇస్తాను, సరేనా? ఖచ్చితంగా చేయాలి. మీ నాన్న నీలా సన్నగలడు. నేను చెప్పినట్టు నేను రాజభవనంలోకి తీసుకెళ్తాను. నువ్వు ఇక్కడే ఉంటావా? నువ్వు నాతో రావా? నీ తల్లిదండ్రులను చూడాలని లేదా? నేను ఒక్కడే వెళ్తాను. నువ్వు అవసరం లేదు. నువ్వు నన్ను మహారాజుగా అంగీకరించాలి, సరేనా? బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు మంచి పిల్లాడివి కదా, ఎందుకు ఏడుస్తున్నావు? సరే సరే, ఏడవకు. నువ్వు ఇలాగే ఏడుస్తున్నావు అనుకో, అందరూ నిన్ను పిచ్చి పిల్లాడు అనుకుంటారు. నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలంటే అది నిన్ను బయటికి తీసుకెళ్లి నేనే కొనిస్తా. నా మాట విందన్నా, ఏడవకు ఏడవకు. మామా, నువ్వు చాలా అమాయకుల్లా ఉన్నావు. నువ్విక్కడే నిలబడు. ఏమన్నావు నువ్వు? మళ్ళీ చెప్పు. అల్లరి పిల్లోడా, ఆగు, ఆగమంటుంటే. యువరాణి, నువ్వెంతకాలం సంతోషంగా ఉన్నావా? సంతోషమా? వాస్తవానికి చాలా సంతోషంగా ఉన్నాను. రోజు ఇలాగే ప్రయాణిస్తే చాలా బాగుంటుంది. కానీ బాబు ఎలా ఉన్నాడో తెలియట్లేదు. నాకెప్పటి నుంచో నీతో పాటు జీవితాంతం ప్రయాణం చేయాలని కోరికగా ఉండేది. కానీ ఇప్పుడు నీ మనసు నిండా బాబే ఉన్నాడని అర్థమైంది. అంటే ఏంటి మీరు మన బాబుని చూసి ఆశ్చర్యపడుతున్నారా? యువరాణి, నేనింకా ఆలోచిస్తున్నాను నీకు కట్టుబడి ఉండాలని. నీతో చాలా ప్రదేశాలు తిరిగి రావాలి, అలాగే చాలా కథలు రాయాలి. ఏదో ఒకరోజు నీ జుట్టు తెల్లగా మారినా మన కథను మళ్ళీ నేను రాయగలను, తడబడకుండా చదవగలను. మీరు నన్ను చాలా ముద్దుగా చూస్తున్నారు. ముద్దు పెట్టుకోవాలా? అరే చక్రవర్తి సోదరి, నా మేనల్లుడు బీజింగ్కి వచ్చి నెలన్నర కంటే ఎక్కువైంది. నా మేనల్లుడు నేను మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే నాన్నగారు ఇక్కడ లేరు. నా మేనల్లుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. తనలోనే ఆయన్ని చూసుకుంటున్నాను. కళా నైపుణ్యత పెరిగింది, శరీరాకృతి మారిపోయింది, అల్లరి కూడా పెరిగిపోయింది. వాడి అల్లరి అప్పుడప్పుడు భరించలేనట్టుగా ఉంటుంది. చెవితే అర్థం చేసుకునే వయసు కూడా కాదు కదా. వాడితో నేను, నాతో వాడు ఇద్దరం కలిసి అలా ఆడుకుంటూ ఉంటాం. నన్ను ఆట పట్టిస్తూ ఉంటాడు. ఈ అల్లరంతా మీరు కోల్పోకండి. విద్యను నిర్లక్ష్యం చేయటం వల్ల ప్రతిభ తప్పిపోతుంది.
కాబట్టి వాడికి యుద్ధ విద్యలన్నీ నేర్పించాలనుకుంటున్నాను. శిక్షణా శిబిరంలో స్వీయ క్రమశిక్షణను బలోపేతం చేయడానికి, పిడికిలి మరియు పాదాల సాధన చేయడానికి సేనాధిపతికి అప్పగించాను. ఈ లేఖను చూసి మీరు తిరిగి వస్తారని ఆశిస్తున్నాను. యువరాణి, ఏదో తప్పు జరిగింది. షించాన్ మన బాబుని యుద్ధ శిబిరానికి పంపిస్తున్నాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. క్రమశిక్షణ కోసం అక్కడికి పంపించడం మంచిదే కదా. లేదు యువరాణి, నీకు తెలుసా ఆ ప్రదేశం ఎంత ప్రమాదకరమైందో? ఎంత చిన్న వయసులో అక్కడికి వెళ్ళడం చాలా ఇబ్బందికరం. తను ఎలా తట్టుకోగలడు? ఒక అబ్బాయి తన నియమాలు తెలుసుకొని చాలా క్రమశిక్షణతో పెరగాలి కదా. నేను ఒప్పుకోను. మనం వెంటనే రాజభవనానికి వెళ్ళాలి. తన మహారాజుతో ఉండలేడు. క్రమశిక్షణ నేర్చుకోవడంలో తప్పు లేదు కదా. తనకేం కాదు, సరేనా? మీరు బాధపడకండి. తను మన బాబు, తనలో మీ రక్తం ఉంది. అతను బానే ఉంటాడు, బాధపడకండి. దాని గురించి ఆలోచించొద్దు, సరేనా? సరే అయితే. చూడండి, ఈ పారు మళ్ళీ వచ్చేసింది. నేను చూస్తాను. అంతా బానే ఉంటుంది. ఎదుటిపో, త్వరగా చూడు, త్వరగా. పర్వాలేదు, ఆగండి. ఇది నేను మీకు రాస్తున్న 1000వ ఉత్తరం. ఏంటి 1000వ ఉత్తరమా? 1000వ ఉత్తరం ఏంటి? అయ్యో, యువరాణి, అదేంటంటే మీరు చేస్తున్న పని. నన్ను క్షమించు. 3 ఏళ్ల చిన్న పిల్లవాడని చెప్పారు. జింక్షన్ పంపిన ఉత్తరాలన్నీ నా నుండి దాచిపెడుతున్నారా? నాతో మాట్లాడుతూ. బంగారం, ఈ 1000 ఉత్తరాలు కావాలని దాచాను. ఎందుకంటే మన మధ్య ప్రేమ పెరగాలి అని. అర్థం చేసుకో. అంతేకాకుండా మన యాత్ర పూర్తి చేయలేదు. మన ఇద్దరం కలిసి ఇంకా చాలా ప్రదేశాలకు వెళ్ళాలి. అక్కడ బాబు ఇంకా షించాన్ చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఖచ్చితంగా బాగుంటారులే. తర్వాత మనం ఈ చల్లని వాతావరణంలో, అలాగే ఈ వెచ్చని కౌగిల్లో మనం వాడికి చెల్లిని కనాలా? మొద్దు. యువరాణి, ఎక్కడికి? అయ్యో, ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుకున్నారా? అయ్యో యువరాణి, ఏం చేస్తున్నావు? అయ్యో, మాట్లాడదని చెప్పానా?说什么惹你生气了？那句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝桠，香沙穿过绿篱笆，我想在你肩膀吗？这眼泪都是牵挂，我还能有什么办法？没办法，是春雨随的路下，那就这样吧，丢盔弃甲。说说洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随的路下，那就这样吧，丢盔弃甲，就尾巴。说说洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随的路下，那就这样吧，丢盔弃甲，就尾巴，小尾巴。